హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు తెలంగాణ స్టేట్ సంబంధించి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ ఏప్రిల్ 2023లో మ్యాథమెటిక్స్ పార్ట్ బికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా మరి కండిషన్స్ ఏమున్నాయి ఇక్కడ మనం గమనించినట్టయితే మనకి పార్ట్ బి నందు 20 మార్కులు ఉంటాయి. 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి 30 మినిట్స్ లోపల 20 క్వశ్చన్స్ యొక్క మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ను మనం చూజ్ చేసుకుని రాయవలసి ఉంటుంది. అలాగే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. మార్క్స్ విల్ నాట్ బీ గివెన్ ఫర్ ఓవర్ రైటింగ్, రీరైటింగ్ ఆర్ ఎరేజ్డ్ ఆన్సర్స్. మనం ఒకవేళ కొట్టివేసి రాసినట్టయితే మనం మార్కులు వేయబడం అనేది ఇక్కడ కండిషన్ గుర్తుంచుకోండి. రాసేటప్పుడే కరెక్ట్ ఆన్సర్ను మనం ఒకేసారి రాయవలసి ఉంటుంది. ఒకవేళ మనం మిస్టేక్స్ ఉన్నట్లయితే దాన్ని కొట్టివేయకుండా మార్చడానికి పాజిబుల్ అయ్యేటట్టు సాధ్యమయ్యే కాడికి మార్చడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనకి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగింది, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 98. మనం ఇక్కడ గమనించవలసింది టైం చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ లోపల కొన్ని క్వశ్చన్స్ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ లాగా సాల్వ్ చేసి రాయవలసి ఉంటుంది. మరి అంత సమయం మనకు ఉండదు కాబట్టి 1 మినిట్ లోపలనే ఆన్సర్ను తెలుసుకోవాలి. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయడం కంటే ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఏబిసిడి. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4, 4 7 28 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ది 2 స్క్వేర్ అంటే 4, 7 స్క్వేర్ అంటే 49, ఇది కూడా రాంగ్. సో 2 ఇంటూ 7 స్క్వేర్ అంటే 2 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49, 49 2 98. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ సి. ఓకే, ఈ విధంగా మనము ఉన్నటువంటి ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సో 30th టర్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 10, 7, 4. మరి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ 13th టర్మ్ తెలుసుకోవాలి. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ యొక్క క్వశ్చన్ పేపర్ నందు ఆన్సర్ మాత్రమే చేయాలి, రఫ్ వర్క్ ఇక్కడ చేయరాదు. సో మన రఫ్ పేపర్లో కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అడిషనల్ పేపర్ని తీసుకున్నప్పుడు ఆ అడిషనల్ పేపర్ యొక్క రఫ్ పేపర్ నందు మనం ఈ యొక్క ఆన్సర్ను తెలుసుకోవాలి, సాల్వ్ చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి డేటా లోపల 10, 7, 4 అంటే ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి డి అనేది ఏమవుతుంది, కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. కామన్ డిఫరెన్స్ సామాన్య భేదం -3. మనకు అడిగినటువంటిది 30th టర్మ్ అనగా ఏ ప్లస్ 29d. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 10, 29 ఇంటూ డి అంటే -3. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 29 3 87, 3 9 27, 3 2 6 8. సో సబ్ట్రాక్షన్ చేస్తే -77. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ సి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసియస్ 0, 4, 0, 0 అండ్ 3, 0. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఇవ్వడం జరిగింది 7th చాప్టర్లో కూడా. మరి 3 వర్టిసియస్ ఇచ్చిండు, పెరిమీటర్ అడిగింది ఇక్కడ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కాకుండా. అయితే ఈ యొక్క మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఊహించుకున్నట్టయితే 0, 0 అనేది ఆరిజిన్ అవుతుంది, 3, 0 అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది, 0, 4 అంటే వై యాక్సిస్ పైన ఉంటుంది. సో ఇది ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది 3 యూనిట్స్, ఇది 4 యూనిట్స్ అవుతుంది. సో ఇది పైథాగరస్ థీరం ప్రకారం ఇది 5 వస్తుంది. ఇప్పుడు పెరిమీటర్ అంటే 4 + 3 7, 7 + 5 12. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, లేకపోతే మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఫార్ములా ప్రకారం అయితే ఏ బి సి అనుకున్నట్టయితే ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, బీసీ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి యాడ్ చేస్తే పెరిమీటర్ అనేది వస్తుంది. ఇఫ్ x పవర్ ఆఫ్ 4 + 3x² + 7 ఈజ్ డివైడెడ్ బై x + 3, దెన్ ద పాసిబుల్ డిగ్రీస్ ఆఫ్ కోషియంట్ అండ్ రిమైండర్ ఆర్. సో ఇచ్చినటువంటి దానిని మనకి p ఆఫ్ x అనుకుంటాం, పాలినామియల్. ఈ పాలినామియల్ను x + 3తో డివైడ్ చేసినట్టయితే మనకి కోషియంట్ యొక్క డిగ్రీ, రిమైండర్ యొక్క డిగ్రీ ఎంత వస్తుందని చెప్పిండు. మనం ఇదివరకు నేర్చుకున్నాం కండిషన్, మనకి డివైజర్ డివిడెండ్ ఈ రెండింటి యొక్క డివైజర్ కోషియంట్ యొక్క రెండింటి యొక్క డిగ్రీస్ని యాడ్ చేస్తే డివిడెండ్ యొక్క డిగ్రీ వస్తుంది. ఇక్కడ డిగ్రీ అనేది 4 ఉంది డివిడెండ్కు, డివైజర్ యొక్క డిగ్రీ 1 ఉంది. సో కోషియంట్ యొక్క డిగ్రీ 3 వస్తుంది. అలాగే రిమైండర్ యొక్క డిగ్రీ డివైజర్ కంటే తక్కువ ఉంటుంది, సో 0 వస్తుంది. 1 ఉంది కాబట్టి 0 వస్తుంది. ఇది కండిషన్. ఇది డిగ్రీ చూడండి, 4 కాదు, డిగ్రీ 4 ఉన్నప్పుడు డివిడెండ్కి, డివైజర్ యొక్క డిగ్రీ 1 ఉన్నప్పుడు కోషియంట్ యొక్క డిగ్రీ, ఈ రెండింటిని యాడ్ చేసి ఇది వస్తుంది కాబట్టి మనకి 1 3. మరి దీని యొక్క డివైజర్ కంటే ఒకటి తక్కువ ఉంటుంది కాబట్టి రిమైండర్ 0. సో మనకి 3, 0, కోషియంట్ ఫస్ట్ కాబట్టి కోషియంట్ ఏమో 3, రిమైండర్ ఏమో 0. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ 9x + 3y + 12 = 0, 18x + 6y + 26 = 0. యూనిక్ సొల్యూషన్, 2 సొల్యూషన్, ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్, నో సొల్యూషన్. సో మనకి a1/a2, b1/b2, c1/c2. a1/a2 అనేది 9/18 అంటే 1/2 వస్తుంది. అలాగే b1/b2 అంటే 3/6 అంటే ఇది కూడా 1/2 వస్తుంది. అలాగే c1/c2 అంటే 12/26 అంటే మనకి నాట్ ఈక్వల్ టు 1/2 అయితే వస్తుంది. ఈ రెండు ఈక్వల్ వస్తుంది, ఇది నాట్ ఈక్వల్ వస్తుంది. మరి a1/a2 = b1/b2 అయితే ప్యారలల్ లైన్స్ అయితే, ప్యారలల్ లైన్స్ అయినప్పుడు నో సొల్యూషన్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 30. దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆల్జిబ్రికల్లీ. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ x అనుకున్నట్టయితే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, x + 1 అవుతుంది.
ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్రోడక్ట్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 30. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. ఏ సిలిండ్రికల్ పెన్సిల్ షార్ప్డ్ ఎట్ వన్ ఎండ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్. మనకి సిలిండ్రికల్ పెన్సిల్ ఉంది. మరి సిలిండ్రికల్ పెన్సిల్ అనేది తీసుకున్నప్పుడు దానికి ఒకవైపు మనం షార్ప్ చేసినట్టయితే, ఈ విధంగా ఉన్నటువంటి దీన్ని షార్ప్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది, కోన్ షేప్ వస్తుంది. సో దీంట్లో కాంబినేషన్ ఏముంటుంది, సిలిండర్ ఉంటుంది, కోన్ ఉంటుంది. సో ఏ కోన్ అండ్ ఏ సిలిండర్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ సాలిడ్ స్పియర్ ఈజ్ మెల్టెడ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ సాలిడ్ సిలిండర్, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. సాలిడ్ స్పియర్ మెల్టెడ్ ఈజ్ మెల్టెడ్ అండ్ కన్వర్టెడ్. సో ఇక్కడ మెల్టెడ్ మీన్స్ మనకి ఇచ్చినటువంటిది మెటల్ కాబట్టి ఇది మనకి వాల్యూమ్ అనేది చేంజ్ కాదు. సో అన్చేంజ్డ్, సో రిమైన్స్ అన్చేంజ్, బికమ్ డబుల్, రిమైన్స్ అన్చేంజ్డ్, ఇంక్రీజ్, డిక్రీజ్. సో అన్చేంజ్డ్. ఒకవేళ మనకి ఇచ్చినటువంటిది వుడ్ అయినట్టయితేనేమో చేంజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి సాలిడ్ స్పియర్ మెల్టెడ్ అవుతుంది కాబట్టి ఒక షేప్ నుంచి ఇంకో షేప్లోకి మార్చినప్పుడు సో వాల్యూమ్ అనేది నో చేంజ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ సి, దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి. సో మనం రైట్ యాంగిల్ ఎట్ సి. సో ట్రయాంగిల్ నేమ్ వచ్చేసి ఏబీసీ కాబట్టి రిమైనింగ్ ఏబీ. ఇప్పుడు సో కాస్ ఏ ప్లస్ బి అడిగిండు. ఇక్కడ దీస్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇది 90 degrees కాబట్టి రిమైనింగ్ 2 యాంగిల్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 90. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90. సో కాస్ 90 వాల్యూ 0. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. డైరెక్ట్ ఇక్కడ కాస్ 90 అడగకుండా ఈ విధంగా అడగడం జరిగింది. ఇక్కడ ఏబి అంటే సమ్ 90 అవుతుంది, 90 అవుతుంది కాబట్టి కాస్ 90 అంటే 0. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ ద మీన్ ఆఫ్ ఏ ప్లస్ 3, ఏ ప్లస్ 6, ఏ ప్లస్ 9 అండ్ ఏ ప్లస్ 12 ఈజ్ 10, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఇక్కడ ఇచ్చినటువంటి టర్మ్స్ 1, 2, 3, 4, 5 టర్మ్స్ ఇచ్చిండు. సో మనకి మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి, మీన్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చిండు. మరి సమ్ అంటే ఇక్కడ ఏ, 2a, 3a, 4a, 5a. వేరియబుల్ టర్మ్స్ 5a. సమ్ కాన్స్టెంట్స్ 3 + 6 9, 9 + 9 18, 18 + 12 30 ఈజ్ ఈక్వల్ టు 10. 5 డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ మల్టిప్లై అవుతుంది. సో 5a + 30 ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. ప్లస్ 30 ట్రాన్స్పోజ్ చేసి -30, 50లోకి వెళ్ళి 30 మైనస్ చేస్తే 20. ఏ ఈజ్ ఈక్వల్ టు 20/5. 5 టేబుల్లో డివైడ్ చేస్తే 4. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో డి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫిష్ ట్యాంక్ హ్యాస్ 5 మేల్ ఫిష్ అండ్ 8 ఫీమేల్ ఫిష్. ఇఫ్ ఏ ఫిష్ ఈజ్ ర్యాండమ్లీ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ మేల్ ఫిష్. మనకి ఈ క్వశ్చన్ ప్రాబిలిటీ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. 5 మేల్ ఫిష్ ఉన్నాయి, 8 ఫీమేల్ ఫిష్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 13. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ శాంపిల్ ఆవరణంలో ఉన్నటువంటి మొత్తం 13 ఉన్నాయి. ఇప్పుడు ర్యాండమ్గా ఒకటి సెలెక్షన్ చేసినట్టయితే మేల్ ఫిష్ రావడానికి ఎంత ప్రాబిలిటీ అంటే మేల్ ఫిష్ 5 ఉన్నాయి కాబట్టి సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 5, టోటల్ అవుట్కమ్స్ 13. సో 5/13 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. The roster form of the set A is equal to x such that x is equal to n square. n belongs to natural numbers, n less than 5. So square numbers ఎక్కడ వరకు ఉండాలి, బిలో 5 అంటే 1 square, 2 square, 3 square, 4 square. సో ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 square అంటే 1, 2 square అంటే 4, 3 square అంటే 9, 4 square అంటే 16. ఒకవేళ ఇక్కడ n కాకుండా హోల్ నెంబర్స్ ఉన్నట్టయితేనేమో మనకేమవుతుంది 0, 1, 4, 9, 16 వస్తుంది. అలా కాకుండా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా 5 ఉందనుకోండి, అప్పుడు ఆప్షన్ డి అవుతుంది. n belongs to w, n less than or equal to 5 ఉంటేనేమో డి అవుతుంది. ఒకవేళ n belongs to w, n less than 5 ఉంటే బి అవుతుంది. ఓకే, ఇట్లా. నెక్స్ట్ది, ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x స్క్వేర్ ప్లస్ a ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఆర్ 2 and -3, దెన్ ద వాల్యూ ఆఫ్ a అండ్ b. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2 జీరోస్ ఇచ్చిండు, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా ఇచ్చిండు. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు -1 అవుతుంది. మరి లెఫ్ట్ సైడ్ -x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది, x కోఎఫిషియంట్ మైనస్ ఆఫ్ a ప్లస్ 1/1. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సల్. a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో a ఈజ్ ఈక్వల్ టు 0. సో a ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ చెక్ చేద్దాం, మరి ప్రోడక్ట్ ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a అంటే కాన్స్టెంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్ 1. ఆల్ఫా ఇంటూ బీటా అంటే -6. సో b ఈజ్ ఈక్వల్ టు -6. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అమాంగ్ ద ఫాలోయింగ్ ద పేర్ ఆఫ్ ట్రయాంగిల్స్ విచ్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ టు ఐసోస్కేల్ ట్రయాంగిల్స్, టు స్కేలెన్ ట్రయాంగిల్స్, టు ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్, టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. మనకి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కావాలి అంటే మనకి కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియోలో ఉండాలి, అలాగే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. మరి ఇక్కడ ఐసోస్కేల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్స్ గురించి చెప్పలేదు కాబట్టి ఇది అయ్యేటువంటి అవకాశం లేదు. సో మనకి ఇదివరకు నేర్చుకున్నాం ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, అలాగే మనకి రెగ్యులర్ పాలిగాన్ సేమ్ సైడ్స్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నటువంటి రెగ్యులర్ పాలిగాన్స్ అన్నీ కూడా సిమిలర్ అవుతాయి. 2 ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేవి సిమిలర్ అవుతాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Corresponding sides of 2 similar triangles are in the ratio 2:3. If the area of the smaller triangle is 48 cm square, then the larger triangle. ఇప్పుడు ఏరియాస్ యొక్క రేషియో నేర్చుకున్నాం, సైడ్స్ యొక్క రేషియోకు స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు స్మాలర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా 48, బిగ్గర్ ట్రయాంగిల్ తెలియదు x అనుకుందాం. వాటి యొక్క సైడ్స్ యొక్క రేషియో మనకి ఇచ్చినటువంటిది మనకి 2/3 ఇచ్చింది, 2/3 హోల్ స్క్వేర్. సో 48/x ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 1 4 12 క్యాన్సల్. x ఈజ్ ఈక్వల్ టు
క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో 12 9 108 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ 2 + √3 అండ్ 2 - √3. సో 2 + √3 ఒక రూట్ ఇచ్చిండు, అలాగే 2 - √3 అనేది రూట్ ఇచ్చిండు. మనకు అడిగింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమని చెప్పిండు. సో ఇందులో కూడా మనకి ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకున్నట్టయితే ఆల్ఫా ప్లస్ బీటా దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2 + √3 2 - √3 రెండు క్యాన్సిల్ అవుతాయి. +√3 - √3 కూడితే యాడ్ చేస్తే 4 వస్తుంది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా అంటే a + b ఇంటూ a - b ఫామ్లో ఉంటాయి కాబట్టి a² - b² అంటే 2² - √3². సో 4 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం, x² ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x² ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4 కాబట్టి 4x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో x² ప్లస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ద ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్ x అండ్ y వేర్ y ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ x. y ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ x. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నెంబర్ చూద్దాం. సో ఇక్కడ ఇది మనకు అర్థం కావాలి అంటే 2, 4 తీసుకుందాం. 2, 4 తీసుకున్నట్టయితే సో 4 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. 4 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. సో 4 అనేది మనకి 2 యొక్క మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం అవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు దీని ప్రకారం ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్ x అండ్ y రెండు నెంబర్స్ ఇచ్చిండు. y ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ x అంటే y ఈజ్ ద బిగ్గర్ నెంబర్, x ఈజ్ ద స్మాలర్ నెంబర్. y అనేది xకి మల్టిపుల్ అవుతుంది. xకి మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం అవుతుంది y అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఫ్యాక్టర్ అయితే 4కి 2 ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే 4 అవుతుంది. ఇక్కడేమో 4 అనేది 2కి మల్టిపుల్ కాబట్టి 4 అనేది ఆన్సర్. ఇక్కడ y ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ x కాబట్టి x ఈజ్ ద స్మాలర్ నెంబర్, y ఈజ్ ద బిగ్గర్ నెంబర్ ఆర్ ఈక్వల్ నెంబర్. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమో x అవుతుంది. నెక్స్ట్ వన్, 19th క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ sin 30 + cos 60 - sin 60 + cos 30. ఇక్కడ sin 30 అంటే మనకి 1/2, sin 30 1/2, cos 60 అంటే cos 60 ఈజ్ ఆల్సో 1/2 మైనస్ sin 60 అంటేనేమో √3/2, అలాగే cos 30 అంటే కూడా √3/2. ఇప్పుడు యాడ్ చేస్తే 1 + 1 2/2 మైనస్ 2√3/2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడేమో 1 వస్తుంది, ఇక్కడేమో √3 వస్తుంది. 1 - √3. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ క్వశ్చన్ పేపర్. ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ E and E డాష్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ దెన్ ప్రాబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 0.43 ఇచ్చిండు. మనకి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్. సో మరి రెండు కూడా ఒకదానికోటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కాబట్టి మనం నేర్చుకున్న ఇదివరకు ఫార్ములా ప్రాబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఆర్ నాట్ ఈ అని రీడ్ చేస్తాం. సో 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ. సో 1 మైనస్ 0.43. సో సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 0.43ని 7 కాబట్టి ఇక్కడ 9 - 4 5 అవుతుంది 0. సో 0.57. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ. ఓకే, ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి వీటి యొక్క సొల్యూషన్స్ను ఈ విధంగా మనం ఇక్కడ మల్టిపుల్ చాయిస్ దాంట్లో ఆన్సర్లోనే రాయాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడనే రాయాలి, కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కూడా మరో క్వశ్చన్ పేపర్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.